ఆటోమొబైల్ ఇండస్ట్రీ రమ్మంటే పోర్ట్ ఎంత దూరం ఉందని అడుగుతున్నారు. జపాన్లో మేము ఎవరితో మాట్లాడినా, టయోటా, హోండా ఏ కంపెనీతో మాట్లాడినా వాళ్ళు పోర్ట్ కనెక్టివిటీ అడుగుతున్నారు. ఇవాళ అందుకే ఒక ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్స్ నిర్మాణం జరిగితేనే ఈరోజు 3 లక్షల కోట్ల ఆదాయానికి తెలంగాణ రాష్ట్రం పెరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆగిపోయిన రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కూడా మనం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు రేడియల్ రోడ్స్ ఇప్పటి దగ్గర మిత్రులు చెప్తున్నారు, సార్ మీరు ఔటర్ రింగ్ రోడ్కి బోత్ సైడ్స్ మనము 1 కిలోమీటర్ కారిడార్స్ పెట్టుకున్నాం, దానికి మీరు రేడియల్ రోడ్స్ లేకపోతే ఈ రోడ్లను వేయాలని. ఇవాళ 1 కిలోమీటర్ కాదు, యావరేజ్గా 45 కిలోమీటర్స్ రింగ్ ఉంది రీజనల్ రింగ్ రోడ్. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ విజయవాడ లేకపోతే బెంగళూరు లేకపోతే ఇతర హైవేలు కాకుండా ప్యారలల్గా 11 రేడియల్ రోడ్స్ని కొత్తవి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే యాక్చువల్ కొత్త ఏరియా డెవలప్మెంట్ కోసం కొత్త ల్యాండ్స్ని అందుబాటులోకి తీసుకురావాలి, శాటిలైట్ సిటీస్ కట్టాలనే ఒక ప్రణాళికతో ఈరోజు ముందుకెళ్తున్నాము. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే రింగ్ బండ్ కడుతున్నాం. గోదావరి నుంచి ఒకవేళ ప్రాబ్లం వస్తే కృష్ణాను సప్లిమెంట్ చేయడానికి, కృష్ణా నుంచి ప్రాబ్లం వస్తే గోదావరి నుంచి సప్లిమెంట్ చేయడానికి, జస్ట్ లైక్ ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు వాటర్ పైప్ లైన్ కూడా రింగ్ బండ్ కడుతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడైనా వాటర్ కనెక్టివిటీని, డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీని, అది సింగూరు కావచ్చు, మంజరా కావచ్చు, గోదావరి కావచ్చు, లేకపోతే కృష్ణా కావచ్చు, లేకపోతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ కావచ్చు. ఈరోజు డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ ఉండకుండా, వాటర్ కనెక్టివిటీ లేకుండా, రోడ్ కనెక్టివిటీ లేకుండా, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ లేకుండా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతా? మరి ఇవి చేయాలంటే నేను 400 kV, ఇప్పుడు కొత్తగా 800 kV సబ్స్టేషన్స్ కూడా వస్తున్నాయి అల్ట్రా మోడర్న్. ఈరోజు మీకు పవర్ కనెక్షన్ ఇవ్వాలన్నా, వాటర్ కనెక్షన్ ఇవ్వాలన్నా, రోడ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలా, డ్రైనేజ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలి. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్తో పాటు, రీజనల్ రింగ్ రైల్తో పాటు ఫ్యూచర్ సిటీ టు అమరావతి, అమరావతి టు బందర్ పోర్ట్, 8 లైన్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు రైల్వే కనెక్టివిటీ చేసి బోత్ సైడ్ ఇండస్ట్రియల్ కారిడార్ని ఈరోజు ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం. తొందరలో అది అనుమతి రాబోతుంది.